నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్, మోర్తాడ్, భీమ్గల్ మండలాల్లో అబ్కారీ శాఖ నూతన భవనాలను ప్రారంభించిన అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపాద్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. వేల్పూర్లో బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ సంవత్సరిక కార్యక్రమం. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు మంజులమ్మకు ఘన నివాళి. రుణమాఫీ చేయాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేసిన రైతు జేఏసీ. జిల్లాలో ఎక్సైజ్ శాఖకు సొంత భవనాలు ఇవ్వటం సంతోషం. అబ్కారీ శాఖ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి హర్షం. ఎక్సైజ్ శాఖలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అలాగే ఇప్పటికే ప్రతి జిల్లాలో అబ్కారీ శాఖకు సొంత భవనాలు ఏర్పాటు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ఇందిరమ్మ కాలనీలో అబ్కారీ శాఖ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదాయం ఇస్తున్న ఎక్సైజ్ శాఖకు చాలా ప్రాంతాలలో ఇప్పటివరకు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే స్పందించి నూతన భవన నిర్మాణాలు పూర్తి చేసి వారికి అందించామని అన్నారు. అలాగే విధుల విషయంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను వాడేవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహిర్ బీన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్మూర్ ఏఎస్పీ స్టీఫెన్సన్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు, ఎస్ఐలు, అబ్కారీ శాఖ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే వాళ్ళకు ఆదేశించడం, ఇక్కడ కుటుంబ కానీ ఆత్మహత్యం కానీ నార్కాటిక్స్ కానీ ఇవేవి కూడా మాక్లూర్ మండలం ఎలియా నాయక్ తాండాలో ఉన్న మినీ గురుకుల పాఠశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే కలియ తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సందర్శించిన పాఠశాలల్లో ఈ మినీ గురుకుల పాఠశాల మాత్రమే బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఇలాంటి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు వారి యొక్క పాఠశాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలకు అవసరమైన సామగ్రి, ఇతర క్రీడా పరికరాలు ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. అలాగే మాదాపూర్లో గల కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, బాలికలకు సమాజం పట్ల అవగాహన నేర్పాలని, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లలాగా చూసుకున్నప్పుడు మాత్రమే వారికి న్యాయం చేయగలరని ఎమ్మెల్యే అన్నారు. బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ సంవత్సరిక కార్యక్రమంలో భాగంగా గోదావరి నది వద్ద పిండ ప్రదానం చేసి వేల్పూర్లోని నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు అజయ్ రెడ్డి, వారి కుటుంబీకులు మరియు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్, పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, వేముల కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. సిద్దిలగుట్ట అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్టపై గల శివాలయంలో రామాలయంలో మంత్రి జూపల్లి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సిద్దులగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి 50 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దులగుట్టకు నేను దర్శించుకోవడం జరిగింది. స్వామి గారిని చాలా అద్భుతమైనటువంటి గుహలు, అంటే అది ప్రకృతి అసలు రాళ్లను పేర్చినట్టుగా పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద ఉదాహరణ పేర్చినట్టుగా చాలా అద్భుతమైన వాతావరణం ఉంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, ప్రతి వారం కూడా ఒక 10,000 మంది దాకా వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ భక్తుల అవసరాల కోసం 50 లక్షల రూపాయలు ఈ యొక్క దేవాలయ కమిటీకి అప్పచెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ టూరిజం డిపార్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లయన్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో తెలంగాణ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు ఉత్సాహంగా రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడతారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలపాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలలో ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖకు సొంత భవనాలు లేవని, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్సైజ్ శాఖకు నూతన భవనాలు ఇవ్వటం ఎంతో సంతోషకరమైన విషయమని నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నూతన అబ్కారీ శాఖ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోర్తాడ్ మరియు ఆర్మూర్ మండలాలలో ఎక్సైజ్ శాఖకు సొంత భవనాలు లేవని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నూతన భవనాలు నిర్మాణం చేపట్టి అబ్కారీ శాఖకు అందివ్వడం ఎంతో సంతోషకరమని అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున రెవెన్యూ వచ్చే అబ్కారీ శాఖకు సొంత భవనాలు ఇచ్చి వారి సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ స్టీవెన్సన్, ఎస్ఏలు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 3 కొత్తగా ప్రారంభించిన ఎక్సైజ్ స్టేషన్స్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులైనటువంటి మన ఎక్సైజ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మోర్తాడు ప్రారంభించారు, తర్వాత మోర్తాడు తర్వాత భీమగల్ స్టేషన్ ప్రారంభించి ఈరోజు చివరిగా ఆర్మూర్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్సైజ్ స్టేషన్ అనేది మాకు సుదీర్ఘ కళ. ప్రభుత్వానికి మేము ఎంతో ఆదాయం ఇచ్చే మాకు సరైన వస్తువులు లేకపోవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ వీళ్ళని తొందరగా దసరా ముందే మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పారు, చాలా సంతోషం. కొత్త స్టేషన్లకి ఈ ఏర్పాట్లు అనేవి మాకు ఈ విధంగా జరగడం అనేది కూడా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ భూములు, అసైన్ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రేమ్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కెనాల్ బౌండరీలు, చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని ఎడల డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఉమేష్, నిశాంత్, సుభాష్, గంగాధర్, దశరథ్ తదితరులు ఉన్నారు. ఉన్నటువంటి వాణిజ్యపరంగా ఆర్మూర్ ప్రాంతం చాలా పరిశ్రమైనది కాబట్టి ఇక్కడ అనేక మంది నాయకులు భూములపైన కన్నేసి ఉన్నారు కాబట్టి అసైన్మెంటు, మిగతా కుంటలు, కెనాల్ బౌండరీలు అన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. వెంటనే దీనిపై స్పందించి మున్సిపల్ కమిషనర్ కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దీన్ని ఓ వారంలోగా ఖచ్చితంగా వీటన్నిటిపై సర్వే నిర్వహించి భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరోసారి ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున వారిని డిమాండ్ చేస్తూ
ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిపై నమ్మకంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ జై భీమ్. కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను వెంటనే మున్సిపల్ పరిధిలోని మరియు ఆర్డీఓ గారు కానీ దీన్ని వెంటనే స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ భూములను రక్షించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మరి ఎన్నో చెరువులు, కుంటాలు, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఇవన్నిటిని చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని వెంటనే పరిరక్షించి చెరువులను, కుంటాలను, నాలాలను, కబ్జా అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మరి మున్సిపల్ పరిధిలోనిది. మున్సిపల్ ఆఫీసర్ గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్డీఓ గారు వీరందరూ తప్పకుండా చర్యలు తీసుకొని వీటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు బార్లు తీరారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గంజాయి కేసులు లేవని చెప్పారు. కల్లులో కలిపే ఆల్ఫాజోలం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముందుగా ఆయన మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయానికి చేరుకోగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అమ్దాన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సిఐ గుండప్ప తదితరులు పాల్గొన్నారు. ఇతర మాదక ద్రవ్యాల కేసులు లేదు, కేసెస్ లేవు. ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది ఈ దరిదాపులకు కూడా గ్రామాలకు దరిచేరని. రెండవది కల్లుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగిందంటే అది షాపులు అయినా లేకపోతే ఇంకోటి అయినా డ్రగ్స్ అయినా ఆల్ఫా జోన్ అయినా ఏదైనా కూడా ఉపేక్ష సమస్య లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖను ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వం 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెట్టడం జరిగింది. అంటే అలవాటు చేసి మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒక రోజు అయ్యేది కాదు కదా. సో చట్టపరంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ప్రజ్ఞా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాఠశాలలో బతుకమ్మ ఆటను ఆడారు. పాఠశాల కరెస్పాండెంట్ వంశీ మాట్లాడుతూ ప్రజ్ఞా పాఠశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతాంగం కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రానికి ఇవ్వడానికి వచ్చిన వారిని అడ్డుకోవటం దారుణమని ఆర్మూర్ రైతు జేఏసీ నాయకులు యాదగౌడ్, రాజన్న, సుక్కి సుధాకర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఎక్సైజ్ శాఖ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ జూపల్లి కృష్ణారావుకి ఆర్మూర్ రైతు జేఏసీ నాయకులు యాదగౌడ్, రాజన్న, సుక్కి సుధాకర్, లింగారెడ్డిలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణం పొందిన రైతులకు రుణమాఫీ చేయటం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం 2 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పినా కేవలం 1,00,000 రూపాయలు మాఫీ చేసిందని, 15 ఎకరాలు ఉన్న రైతు 3 లక్షల వరకు తీసుకున్నప్పటికీ వారికి ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలు
అధిక వర్షాలు గురించిన కరువు వచ్చినా పంట నష్టం అనేది ఆ పంట నష్టాన్ని కొత్తగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకోవడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన 10 సంవత్సరాలు మూలపడి పట్టించుకుంది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే రైతాంగం పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి ఆ రైతు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. రైతు బీమా, రైతు భరోసాను కంటిన్యూ చేస్తుంది. దీనికి అదనంగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటుగా రైతు రుణమాఫీ కూడా జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి అందరికీ రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పండి. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారు చెప్పండి. ఆ లెక్క ప్రకారమే చేసిన సందర్భంలో 18,000 కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది. కాకుండా కొన్ని లొసుగులు నేను మాదిలో చూసిన సహకార బ్యాంకులు గతంలో సొసైటీలు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పరిపాలించిన గొప్ప పరిపాలన కారణంగా సొసైటీ నుంచి బ్యాంకులోకి రిపోర్ట్స్ పోలే చాలా సొసైటీ అవి చాలా ఎక్కున్నాయి. దానికి తోడు టెక్నికల్ డిఫెక్ట్స్, ఆధార్ నెంబర్ తప్పు ఉండడము, రేషన్ కార్డు నెంబర్ తప్పు ఉండడము, అంటే రకరకాల కారణాల వల్ల అవి కొన్ని ఆగినాయి. అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనిపైన సమీక్ష ఒకటి కాదు పలు దఫాలు సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు అగ్రికల్చర్ స్టాఫ్ పెట్టుకొని జరిగింది. ఆ అగ్రికల్చర్ డైరెక్టర్ను మా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సింగిల్ విండో సొసైటీ సంబంధించినటువంటి మొత్తం టోల్ సొసైటీ వాళ్ళు రప్పించి ఆ అధికారులు పిలిపించి వాళ్ళ సమక్షం పెట్టడం జరిగింది. చిన్న సన్నకారు రైతులు కూడా తీసుకున్న రుణాలను 2 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేసి అందరినీ ఆదుకోవాలని అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే రానున్న రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు రాజన్న, గంగారాం, రైతులు తదితరులు ఉన్నారు. రైతుల బాధలు చెప్పుకోవడం జరిగింది. అయినా సరే ఇప్పటిదాకా కూడా ఎటువంటి రిజల్ట్ లేదు. కాబట్టి జిల్లాకు మొదటిసారిగా మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మేము రైతు కార్యాచరణ కమిటీ తరపు నుంచి మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 2 లక్షలు మీరు ఏదైతే ఇస్తామన్నారో ఆ 2 లక్షల రుణమాఫీ మీరు చేయండి అయ్యా, మిగతాది ఏదన్నా ఉంటే రైతులు కట్టుకుంటారంటే కూడా మాకు సమాచారం అందలేదు. మీరు ప్రభుత్వం క్లారిటీ ఒకటి ఇవ్వండి. మేము మీద ఇప్పుడు ఒక్కొక్కరు 2 లక్షల మీద అంటే 8-9 లక్షలు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు. అవి కడితే ఇస్తామంటే అవి ఎక్కడికి వెళ్ళి తేవాలా? రైతులు ఎక్కడికి వెళ్ళి కట్టాలా? మీరు ఇయ్యారు, మేము కట్టలేము. పెట్టుబడి సాయం కూడా ఇప్పటికి ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది. అదే ప్రకారం కాకుండా ఇంకా పెంచిస్తున్నామని చెప్పారు. అవి కూడా ఇంతవరకు లేవు. పంటలు కూడా కోతలకు వచ్చినాయి. ముడ్డి చూపించే ప్రయత్నమే చేస్తున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేస్తలేరని మీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము వందలాదిగా రైతులందరం తల్లి వస్తే వాళ్లకు వెన్నులో భయం పుట్టి మా 5గురికే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో మేము వినతి పత్రం ఇస్తామని వందలాదిగా రైతులు ధరలేస్తే వినతి పత్రానికి 5గురికి ఇవ్వడం ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్లో మహాధర్నాకు ఆర్మూర్ ఐఎఫ్టీయూ నాయకులు, బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను 3 క్రిమినల్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ చట్టాలు వర్తింప చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు సూర్య శివాజీ, కార్మికులు తదితరులు ఉన్నారు. జీవన ప్రతిష్టాన్ని ఆపేసి 9 నెలలు గడిచిన ఇప్పటి వరకు అమలు చేయలేదు. దానితో పాటు బీడీ కార్మికులందరికీ 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇట్లాంటి డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మిక వర్గానికి, బీడీ కార్మికులకు తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున వారికి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం హరిస్తూ ఉంది. అందుకే 4 లేబర్ కోడ్ల తీసుకొచ్చి కార్మికుల గురితాడు బిగిస్తూ ఉంది. 3 క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి, అట్లాగే బీడీ కార్మికులకు 4,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పి, అట్లాగే పంచాయతీ కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి అనేక డిమాండ్లతో ఈ యొక్క ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా మన ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ వెంకటేష్ మాట్లాడుతూ సరైన సమయంలో జీతాలు రాక గెస్ట్ లెక్చరర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఎమ్మెల్యే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు గంగారం, రవి, సురేష్, కైలాస్, గౌతమి, జ్యోతి, అప్రుజేనీసా తదితరులు ఉన్నారు. ఒక కన్సల్టేటెడ్ సాలరీ ఫిక్స్ చేసి 42,000 ఇస్తామని రాహుల్ గాంధీ జూడో యాత్రలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఎన్నో ఆశలతో ఉంటే ఈ అకాడమిక్ ఇయర్ లో జీతం రాకపోవడంతో పాటు మాకు రెన్యువల్ ఇంకా రాలేదు. ఈ విషయం పైన విన్నవించుకోవడానికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు దగ్గరికి రావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వినతి పత్రం ఇచ్చినాం. దాంతోపాటు వినయ్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ను కూడా కలవడం జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. భీమ్గల్లో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి జూపల్లికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి శిక్షలు ఖరారయ్యాయి, స్థానికంగా గంజాయి సాగు జరుగుతుందా, మాదక ద్రవ్యాల రవాణా తదితర అంశాల గురించి ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో గంజాయి, ఆల్ఫ్రాజోలం, గుడుంబ వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక బృందాల తనిఖీలో ఎక్కడైనా గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఆల్ఫాజోల్ కానీ, ఇల్లీగల్ సేల్స్ కానీ ఇవేమి కూడా జరగదు. మా టీమ్స్లో పంపిస్తాం. ఆ టీమ్స్ కనుక దొరికితే ఇక్కడ ఉన్న వాళ్ళు పనిచేసి వస్తుంది. చర్యలు ఉంటే మనం చెప్పినాం. యాజ్ అంటే ఇక్కడ కుటుంబం అనేది చాలా మంది తగ్గిందంటా ఉన్నారు. అది వెరిఫై నేను చెప్పి సమీక్ష చేస్తాను. ఓవరాల్గా మా యొక్క స్టాఫ్ ఇప్పటిదాకా బిల్డింగ్స్ అవి ఉన్నాయి. సరే, స్టాఫ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల గతంలో జీతాలు రాకపోవడం కంప్లీట్ చెప్పండి. ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. కల్లెడ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రంగ మహేష్ అనారోగ్యం కారణంగా గత 4 రోజుల క్రితం మరణించడంతో మహేష్ కుటుంబీకులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబీకులకు మనోధైర్యం చెప్పారు. మంచి కార్యకర్తను కోల్పోవడం బాధగా ఉందని, వచ్చి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మరియు ఆలూరు మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో భారత్ షోటో రియూ కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలలో భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్కు చెందిన విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ షఫీ పోటీలకు ఎంపికైన 11 కేటగిరీ విభాగంలో 14 మంది, అండర్ 12 కేటగిరీ విభాగంలో 4 క్రీడాకారులను ఎంపికవడంతో వారికి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా మాట్లాడుతూ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ ఇండియా కరాటే కున్ఫు ఛాంపియన్షిప్లో తమ విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎంపిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయికి సైతం ఎంపిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రకాష్, కరాటే మాస్టర్ సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఖోఖో 87వ టోర్నమెంట్లో భాగంగా భీమ్గల్ జోన్కు సంబంధించిన సెలక్షన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వేల్పూర్ నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రేణుక, జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజన్న, పిఆర్టీయు వేల్పూర్ మండల అధ్యక్షులు దేవానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగే ఖోఖో టోర్నమెంట్కు గాను భీమ్గల్ డివిజన్ టీం సెలక్షన్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందని, హాజరైన ఖోఖో క్రీడాకారుల నుండి అత్యుత్తమ ప్రదర్శన గల 14 మంది బాలబాలికల ఖోఖో విభాగాలకు ఎంపికను వ్యాయామ ఉపాధ్యాయులు రాజేందర్, గంగాధర్, రాజేశ్వర్, దేవసుకన్య, శరత్, గీత ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో శ్రీ అనురాధ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ శ్రీనాథ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎర్గట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం వల్ల పేద చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అలాగే చిన్నారుల సంరక్షణ పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అనురాధ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ సాబ్ వాళ్ళ మమ్మీ చనిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని స్కూళ్లలో ఇదే విధంగా పిల్లలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇస్తూ సూచనలు చేయడం జరిగింది. వారి హాస్పిటల్ వారికి ఎర్గట్ల గ్రామం తరఫున నలంద స్కూల్ యాజమాన్యానికి అందరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎర్గట్ల మండలం నలంద పబ్లిక్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి, పిల్లలకి ఆరోగ్య సూచనలు, ఇప్పుడు వచ్చే విషజ్వరాల యొక్క కారణాలు, దాన్ని ఎలా నిర్వహించాలి అనేది విస్తృతంగా చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన మందులు, దానికి కావాల్సిన జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. భీమ్గల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న భీమ్గల్ అర్బన్ రూరల్ అంతర పాఠశాలల క్రీడలు 2వ రోజు కూడా కొనసాగాయి. భీమ్గల్ పట్టణంలోని కృషి పబ్లిక్ స్కూల్లో కొనసాగుతున్న మండల స్థాయి క్రీడల్లో వాలీబాల్ పోటీలలో పల్లికొండ మరియు ముచ్కూర్ ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచాయని, అలాగే నేడు ఉదయం నిర్వహించిన అథ్లెటిక్స్లో పరుగు పందెం, జావెలీ త్రో, షాట్ పుట్ మరియు ఖోఖో, కబడ్డీ క్రీడల్లో గెలుపొందిన వారికి రేపు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలలో ప్రతి ఒక్క క్రీడాకారుడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్, మోర్తాడ్, భీమ్గల్ మండలాల్లో అబ్కారీ శాఖ నూతన భవనాలను ప్రారంభించిన అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపాద్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. వేల్పూర్లో బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ సంవత్సరిక కార్యక్రమం. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు మంజులమ్మకు ఘన నివాళి. రుణమాఫీ చేయాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేసిన రైతు జేఏసీ. జిల్లాలో ఎక్సైజ్ శాఖకు సొంత భవనాలు ఇవ్వటం సంతోషం. అబ్కారీ శాఖ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి హర్షం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.